అంటే నీకు అంటే బిల్డింగ్ పెద్దగా కడతాంటావు అయితే ఏమనుకున్నా పెద్దది. ఎంత పెద్దది కడతాను ఎంత లేక నీళ్ళు ఎంత తెలిసిన ఎంత ఎగ్గడి నీళ్ళు. బాయ్ ఏ ఉద్దగడుకునే దానికి కాదా బాగా చిక్. అయ్యా వెళ్ళిపోయి అనుకుంటుంది ఈసారి నువ్వు వెళ్ళిపోయాడు నీవు అన్ను ఉన్నది పోయిసాడు నేను ఎడికి పిలిచాడు. వెళ్ళిపోతా నా బిల్డింగ్ ఎంత ఉంది తెలిసిన ఎంత నీ బిల్డింగ్ బాత్రూమ్ అంత చుట్టూ పాత బిల్డింగ్ అని చెప్పి బాత్రూమ్ కొడుకొని తెచ్చినావా నా కొంపలో నా కొడుకు వచ్చి పనుకోకూడదని నేను ఒకరినే వచ్చి పనుకోవాలా. అందుకని చిన్న కట్టుకుంటానా. ఆడే అన్ని చేసుకుని ఆడే చచ్చిపోతాము బీడీ ఉంటావు ఇన్ని చెప్పి ఇంత పెద్ద కట్టి మళ్ళీ బీడు అడుకుంటాడు కదా ఇన్ని మాటలు చెప్పుకునేటి వరకు మెట్ట కూడా తరిమేసింది కొత్త కొత్త మెట్ట కాదు నేను తెరిమిండింది మా పిల్లలు ఉన్నారు అయితే ముగ్గురా చేతికి ఒకటి ఒకటి ఇచ్చే పన్ను అంటే చూపించిన పని లేక పని అడుకుంటాడు పన్ను అటు చూపించను. సరేలే పని కావాలంటున్నావు కదా పని ఇప్పిస్తా. ఇది ఓలబెట్ట పని పడదాం బెట్టి తీసుకుని ఎగుతారు అట్లే మరి వాళ్ళు కూడా ఏంటో నారాయణపల్లి ఏంటంటే అక్కడదే ఎక్కడదే నారాయణపల్లి అక్కడ ఇది ఓలగొండ పని పట్టడం. ఓహో ఓలుగుండపూరి పట్నం. ఇక్కడ పెద్ద ఎవరో తెలుసా ఎవరు రాఘవరెడ్డి. అయ్యా ఆయన దగ్గరికి పోయి మర్యాదగా నమస్కారం చేసి అప్ప నాకు పని ఇప్ప అంటే పని ఇస్తాడు. పని ఇప్పించినాను కదా నా పేరు నిలబెట్టాలి నువ్వు. అయ్యా పైన నిలబెడతా నీ పేరు ఆడ పైన అంటే ఆడ నిలబెడతావా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మామూలుగా పోలు ఉంటాయి చూడు పోలు మనులు అదే దండ వేస్తారు శిలం చెక్తారు అట్లా నిలబడకు పండుగ పని ఇప్పించేసి అంటే ఎట్లా నువ్వు చూసుకోవాల్సింది. సరేగానే మా ఇప్ప వస్తాడు పోరెడ్డి సీనమామ సీనమామ వద్దు రా దాడే ఉండు నువ్వు మా యొక్క వస్తాడు ఎదురా వచ్చేసి